హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ అమేజింగ్ ఫుడ్ రెసిపీస్ తెలుగు. ఇవాళ రెసిపీ టొమాటో రైస్. చాలా సింపుల్గా టేస్టీగా ఈ టొమాటో రైస్ని ఎలా తయారు చేయాలో ఇవాళ చూపించబోతున్నాను. నేను చెప్పిన విధంగా ప్రిపేర్ చేసి చూడండి. ఖచ్చితంగా మీకు హోటల్ స్టైల్లోనే టొమాటో రైస్ ఎంతో టేస్టీగా హోటల్ స్టైల్లో టొమాటో రైస్ని ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూద్దాం రండి. టొమాటో రైస్కి కావాల్సిన పదార్థాలు: ముందుగా ఈ బియ్యాన్ని 1-2 సార్లు వాష్ చేసిన తర్వాత పక్కన నానబెట్టి కరివేపాకు, కొత్తిమీర, ఆనియన్ 1, టమాటాలు ఒక 5, నేనైతే చిన్న సైజు కాబట్టి ఒక 5 టమాటోస్ తీసుకున్నాను. క్యారెట్ ఒక 2 చిన్నవి, లవంగ, దాల్చిన మసాలా దినుసులు వచ్చి బిర్యానీ ఆకు, 1/2 స్పూన్ జీలకర్ర, 1 గ్లాస్ బియ్యము, సోనా మసాలా అన్న తీసుకోవచ్చు, బాస్మతి అయినా తీసుకోవచ్చు, మీ ఆప్షన్ అండి. గరం మసాలా ఒక 1/2 స్పూను, పసుపు ఒక 1/2 స్పూను, చిల్లీ పౌడర్ ఒక 1/2 స్పూను, రుచికి సరిపడా ఉప్పు, ఎండుమిర్చిలు ఒక 3 లేదా 4, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూను, కొద్దిగా వంట నూనె, పచ్చిమిర్చీలు ఒక 3. ముందుగా ఈ టమాటోస్ని ఉడికించి పైన పొట్టు తీసి చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకొని ఇలా పేస్ట్లా చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్రెషర్ కుక్కర్ పెట్టుకున్నాను. కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక పట్ట, లవంగ, మరాఠీ మొగ్గ, జీలకర్ర, బిర్యానీ ఆకు, ఆవాలు ఇవన్నీ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ 1, పచ్చిమిర్చిలు ఒక 3 వేసుకొని లైట్గా ఫ్రై చేసుకున్న తర్వాత కరివేపాకు రెబ్బలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ కొద్దిగా ఫ్రై అయ్యాక సన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కల్ని వేసుకోండి. క్యారెట్ కొద్దిగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోండి. ఇవన్నీ వేగిన తర్వాత గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటో ప్యూరీని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకొని 1 or 2 minutes ఫ్రై చేసుకోండి. ఈ టమాటో ప్యూరీ అంతా ఒక 2 minutes బాగా కుక్ అయిన తర్వాత మనం నానబెట్టి పెట్టుకున్నాం కదా బియ్యము, ఆ బియ్యంలోని వాటర్ మాత్రం వేసుకోండి. నేను ముందుగా మెజర్ చేసుకోలేదండి, అందుకే మెజర్ చేసి పోసుకుంటున్నాను. 1 గ్లాస్ బియ్యంకి 1.25 గ్లాస్ నీళ్ళు వేసుకుంటే సరిపోతుంది. నానబెట్టిన బియ్యంలోని నీళ్ళు ఇందులో మెజర్ చేసి వేసుకున్న తర్వాత ఒకసారి బాగా గరిటెతో మిక్స్ చేసుకొని 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ చిల్లీ పౌడర్, 1/2 స్పూన్ గరం మసాలా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకొని వాటర్ ఇలా బాగా మరిగిన తర్వాత ఈ నానబెట్టుకున్న బియ్యంని ఇందులో వేసుకొని ఉప్పు, కారం అంతా కరెక్ట్గా ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకొని కొద్దిగా కొత్తిమీర వేసుకొని లిడ్ పెట్టుకోండి. ఇలా లిడ్ పెట్టుకున్న తర్వాత ఒక 3 విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. అలా కాదు అనుకొని హై ఫ్లేమ్లో పెట్టుకొని నేను చూస్తున్నారు కదా, ఈ విజిల్ తీసేసి ఇక్కడ ప్రెషర్ వచ్చినప్పుడు ఆ విజిల్ పెట్టి సిమ్లో 10 minutes బాయిల్ చేసుకుంటే సరిపోతుంది. ఎలా అయినా చేసుకోవచ్చండి. ఇదంతా కన్ఫ్యూజన్గా ఉంది అని అనిపిస్తే మీరు హై ఫ్లేమ్లో పెట్టుకొని 3 విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. 10 minutes అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ప్రెషర్ అంతా పోయాక లిడ్ ఓపెన్ చేసుకోండి. చూస్తున్నారు కదా, టమాటో రైస్ రెడీ అయిపోయింది. అంతేనండి, ఎంతో ఈజీ అండ్ టేస్టీ టమాటో రైస్ ఎలా తయారు చేయాలో చూసారు కదా. ఇంకెందుకు ఆలస్యం, మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ఏ హడావిడి లేకుండా వంట తెలియని వాళ్ళు కూడా ఎంతో ఈజీగా హోటల్ స్టైల్ టమాటో రైస్ని ఇలా తయారు చేసేసుకోవచ్చండి. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఈ రెసిపీ కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.